వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పనులు పూర్తయిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం కక్షతోనే ఆపుతోందన్నారు విడుదల రజని. ఇలాంటి హేయమైన చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. పులివెందులపై కూడా బాబు ప్రభుత్వం పగబట్టిందన్నారు. పులివెందుల ఈ రాష్ట్రంలో భాగం కాదా అని ప్రశ్నించారు. దాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్ లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు? పులివెందులంటే మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తా ఉన్నాం, అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డిస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డిస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్.